గవర్నమెంట్ అవసరం లేదు. పిల్లలు సెటిల్ అయ్యారు. నీ కొడుకుకు నువ్వేం పనిచేయాల్సిన బాధ్యతలు లేవు. నీకు ఉన్నటువంటి కోట్ల రూపాయలను మన ఇద్దరు మామూలు ఏదైనా గారికి సింపుల్ గా బతుకుతాము. తన పేరిట దాదాపుగా 60 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. నా 60 కోట్లు తీసుకొని మైనార్టీ ప్రజలకు ఇవ్వమని నా భార్య చెప్పాలని విషయం. నేను 10,000 ప్రజలకు మాట ఇచ్చాను. 2 సెంట్ల స్థలము నువ్వు గెలిచినాక ఖచ్చితంగా మన కుటుంబం రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా రామరెడ్డి. మరి నువ్వు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తావని నేను ఇచ్చిన సక్రమం చేస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? నేను మాట మీద నిలబడితే నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా? ఈ పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, సంఘాలు పెట్టుకుని పట్టాలు తిరగాల కాదు. ఏమడు కూడా ఇన్ని వేల మందిలో ఇది రాజకీయ వాగ్దానం కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ వాగ్దానం కాదు. ఒక కుటుంబ సభ్యుడిగా నేను నా యొక్క సొంత వాగ్దానం ఇది. ఒకవేళ పార్టీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అయినా నా సొంత డబ్బులతో ఎందుకు చెప్తే రికార్డ్ చేసుకోవాలా? ఏం నెరవేర్తాత ఈ రోజు చీకటి కావచ్చు, చీకటిలో కూడా నా ప్రజలు నా వెంట ఉన్నారు. ఒక్కసారి ఆ విద్య మీద వీడియో ఇది ఏం సినిమా డైలాగ్ కాదు. ప్రజల మనసును దోచుకుంటాము, ప్రజల మనసులో ఉంటాము. మంచి పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఉంటారు. సిగ్గు శరీరం ఉందా? పేద ప్రజలకు అన్నం పెడతా ఉన్నాడు నా తమ్ముడు. 20 ఏళ్ల నుంచి అన్నం పెడితే ఆ అన్నాన్ని కూడా బంద్ చేసే నీచ రాజకీయ నాయకుడు మీరు. పేద ప్రజల ఓట్లు నీ కొట్టుకుంటారని అన్నావు. ఓటమి గెలుపుల మార్గం ఎవరికైనా జరుగుతాయి. ఎవరికి గోడు కొట్టుకుంటుందో రేపు మర్యాదపల్లి పట్టిన ప్రజలు. నువ్వు బెదిరించి కండువాలు వేస్తావు. కండువాలు నీవి, ఓట్లు నావే. కండువాలు నీవే, ఓట్లు నావే. అది ఒక్కటి గుర్తు పెట్టుకోకు. ఎన్ని కండువాలు వేసినా, ఎంతమందిని రాత్రి బెదిరించినా, ఎంతమంది మీ నాయకుడు యువ నాయకుడు మొగలు పెట్టి ఫోన్లు బెదిరించినా, వాళ్ళ మనసును దోచుకోవాలంటే అభిమానంతో దోచుకోవాలి.